బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ తగిలింది. సురేఖకు పదవికి గండంగా మారింది. మురళికి లేటెస్ట్ కామెంట్స్. గత ఎన్నికల్లో 70 కోట్ల రూపాయలు ఖర్చు చేశానన్నారు కొండా మురళి. అయితే ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారమే చెలరేగుతోంది. సురేఖపై ఎన్నికల కమిషన్కు ప్రత్యర్థి ఫిర్యాదు చేశారు. అనర్హత వేటు వేయాలని చెప్పి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్. రాష్ట్ర ఎన్నికల అధికారి హరిసింగ్ను కలిశారు నరేందర్. ఇదే నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టి మరీ డబ్బుతో ఓట్లను కొనుగోలు చేసి గెలవడం అనైతికమని హాట్ కామెంట్స్ చేశారు మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్. రైట్, ఇక దీనిపై ఒక్కసారి కొండా మురళి ఏమని కామెంట్ చేశారో వినే ప్రయత్నం చేద్దాం. అంతకుముందు ప్రచారం చేసినప్పుడు మరి వైశ్య ఆడబిడ్డలు చాలా మంది బీదోళ్ళు ఉన్నారు. మరి మాకు చదువులకు ఇబ్బంది ఉన్నది. మరి మాకు నిజంగా కూడా ఆ రోజు స్వర్గీయ ఆయన మా సందులో ఉండేది మనకు సూపలక్ష్మి గారు ఆయన ఇంటికి పోయినప్పుడు వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. మరి మీ అందరికీ సాక్షిగా మరి ఆ కన్యక పరమేశ్వరి సాక్షిగా మీకు కూడా ఒక మేరయాలు బీదోలు చెప్పి పెళ్లి చేసుకున్నందుకు మరి కట్టించే కార్యక్రమం కొండా సురేఖతో ఎందుకంటే మనం నాయ బ్రాహ్మణులకు ఇస్తున్నాం, ఈరోజు సిక్కుల వాళ్ళకి ఇస్తున్నాం, మరి ప్రతి కులానికి కూడా ఇస్తున్నాం. ఇది అంటే నన్ను కొనేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నన్ను కొనేటోళ్ళు నాకన్నా పైసలు ఉన్న చాలా మంది ఉన్నారు. మరి అనుకోవచ్చు ఈయన ఎందుకు కట్టిస్తుడు, నాయ పైసలే గవర్నమెంట్ పైసలే. కాబట్టి కంపల్సరిగా 1 ఎకరం స్థలం ఎత్తులో పెట్టి మరి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తా అని మరి తెలియజేస్తున్నా. చేసి ఐక్యతగా ఉండండి. పైసలు అనేటివి అవి వస్తాయి, రేపు పోతాయి. పలాని కొండమూరిని ఇన్ని మంచి పనులు చేసిండు, పలాని కృష్ణమూర్తికి ఇన్ని మంచి పనులు చేసిండు, పలాని రాజేశ్వరం అన్న ఇన్ని మంచి పనులు చేసిండు అని చనిపోయినాక అనుకునేటట్టు చేసుకోవాలి. ఉన్నప్పుడు మరి కొండమురళి ఎట్లున్నాడో ఆ తర్వాత కూడా అదే పద్ధతిలో ఉండాలి అనేది నా కాన్సెప్ట్. ఎందుకంటే బడుగు బలైన వర్గాల నుంచి వాళ్ళంటే నాకు ప్రేమ. మరి నేను ఎన్నో కష్టాలు పడ్డా 45 ఏళ్ళ రాజకీయాలలో. మరి నేను చాలా ఇబ్బందులు పడ్డా ఉన్నత వర్గాలతో. మరి ఇప్పటికీ 5 సార్లు అంటే 25 ఏళ్ళు ఎమ్మెల్యేగా గెలిపిస్తున్నా అంటే మీరు అర్థం చేసుకోండి. మరి అలాగే నేను డిజిటల్ బ్యాంక్ చైర్మన్ ఉన్నప్పుడు నష్టాలు ఉన్నప్పుడు దాన్ని 400 కోట్ల లాభాలు పట్టుకొచ్చిన. నేను వాళ్ళకి ఒకటే మాట చెప్పిన, నేను లోపలికి రాను, బ్యాంకు లోపలికి రాను, చేస్తే కూడా నాకు అవసరం లేదు, అలా ఎన్ని పైసలే నాకు అవసరం లేదు, నా ఆఫీస్ నేను చూసుకుంటా, నా కుర్చీ నేను తెచ్చుకుంటా, మీటింగ్కి మాత్రం మీకు బిర్యానీ పెడతా అని చెప్పిన. బాగా పనిచేసింది. అదో రాజశేఖర రెడ్డి గారు 11 కోట్లు ఇస్తే దాన్ని మరి పెద్దగా కూడా కట్టడం జరిగింది. దాని తర్వాత నన్ను ఎమ్మెల్సీ నిలబెట్టిండు. మరి నాకున్న డాక్టర్ మధ్యన పోటీ అని వాళ్ళకు 120 కల్పన కొడుకు నిలబడ్డప్పుడు ఉన్నారు ఎర్రబల్లి అని, ఎర్రబల్లుడు 2 ఉంటారు. వాళ్ళు చెప్పింది ఓ రౌడీకి ఓ డాక్టర్ మధ్యలో పోటీ అని. వాళ్ళని సిమ్లా తీసుకుపోయింది, కొండమూరులో గోవా తీసుకుపోయింది, బండప్రకాశ్ తీసుకుపోయింది. బండప్రకాశ్ కాదు, బండప్రకాశ్ తీసుకుపోయింది. నేను వచ్చి వేసింది 245 ఓట్లు ఎక్కువ వేసింది నాకే వాళ్ళు. మరి వాళ్ళు బియ్యంతో ప్రమాణం చేయించుకున్నారు, కానీ ఏ ప్రమాణం చేయించుకోవాలి.
అతను రెండోసారి అప్పుడు మీరు చూసిండు భారతదేశంలో చట్టసభలోకి ఎవరు కూడా ఏకగ్రీవంగా పోలే. మీ అందరి దయ వల్ల మరి నేను నామినేషన్ ఇస్తే ఏ పార్టీ కూడా నామినేషన్ లేదు. మరి నేను రౌడీజం చేస్తే చేయలేదంటే అది కాదు కదా. నా మీద అభిమానం. ఓ బీసీ బిడ్డ అందరి కోసం కొట్లాడతాడు, మరి చనిపోతే పైసలు ఇస్తాడు, పెళ్ళిళ్ళకు పైసలు ఇస్తాడు, మరి హాస్పిటల్లో మరి ఇల్లు లేకపోతే మాఫీ చేపిస్తాడు, మరి కాలేజీలో సీట్లు ఇప్పిస్తాడు అనే ఒకే ఒక నమ్మకంతో మరి నాకు ఎవరు కూడా కనీసం బీఫామ్ పంపలే ఏ పార్టీ కూడా. మరి ఆ రోజు యునానిమస్ కావడం జరిగింది. ఈరోజు మీ అందరి దయ వల్ల మీ కొండా శ్రీలంక గెలిచింది. ఇప్పుడు కూడా చెప్తున్నా, మళ్ళా మీరు దీవించాలి. మీ సోదరి మన్ని అనుకొని, మీ ఆడబిడ్డ అనుకొని, అక్కలు అన్నలు అందరూ కూడా గెలిపియాలే. నాకేదో స్వార్థంతో నీటికి రాలే. మీరందరూ కలిసి ఉండి పేదోళ్ళకి ఇక్కడ న్యాయం చేయండి. ఈ ట్రస్ట్తో మీరు పేదోళ్ళకి న్యాయం చేయండి. మీరు అర్థం బేసేజాలో పోవద్దు. నేను 20 కోట్లతో అలంకార దగ్గర ఆ రోజు ఆగయ్య గారితో బతిలాడి అలంకార దగ్గర నేను కాపులకు. రైట్, మొత్తానికి మురళి ఏవైతే కామెంట్ చేస్తారో అవైతే ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతున్నాయి. అలాగే మంత్రి సురేఖ పదవి కూడా కొద్దిగా గండంగా మారే అవకాశం ఉందని చెప్పి ఆయా శ్రేణుల నుంచి అయితే టాక్స్ వినిపిస్తోంది. ఇక ఇదే విషయంపై మా ప్రతినిధి వెంకటరత్నం మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, ముఖ్యంగా చెప్పండి, ప్రస్తుతం మురళి చేసిన కామెంట్స్ ఏ విధంగా రూపాంతరం చెందబోతున్నాయి, దాని పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? యజ్ఞ రోజు రోజుకి ఇక్కడ కొండ మురళి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఒక్కొక్కసారి నిన్న మొన్న సొంత పార్టీ నేతల మీద చేశారు. ఈ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం ఈ ఎర్రబల్లులు 2 ఉన్నాయని చెప్పి ఎర్రబెల్లి దయాకర్ రావు, అలాగే ఎర్రబెల్లి బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావును ఉద్దేశించి కూడా చేయడము, ఇక్కడ రోజుకొక కామెంట్ బయట పార్టీల మీద కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇదంతా తన ఆలోచన విధానం అంతా తన కూతురు అయినటువంటి కొండ సుస్మితా పాటిల్ను ఇప్పటి నుంచే రాజకీయ అరంగేట్రం చేయడంలో భాగంగా ప్రచారం కూడా కల్పిస్తూ మెంటల్ గా వాళ్ళందరినీ ప్రిపేర్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి పరకాల నియోజకవర్గానికి సంబంధించి, అలాగే వరంగల్ తూర్పు నియోజకవర్గానికి సంబంధించి ఈ 2 నియోజకవర్గాలు తమదే అన్నటువంటి ధోరణిలో తను చేసుకుంటూ ఇక్కడ ఒక కీలకమైనటువంటి అలాగే ఆసక్తికరమైనటువంటి ఒక కాంట్రవర్షియల్ వ్యాఖ్యలు కూడా చేస్తున్నటువంటి ఆ పరిస్థితులు మనం గత కొద్ది రోజులుగా చూస్తున్నాము. అయితే ఇవన్నీ చూస్తుంటే ఇక్కడ దీనికి సంబంధించి ఎర్రబెల్లి ప్రదీప్ రావు గతంలో ఎన్నికల్లో పోటీ చేసినటువంటి బీజేపీ తరపు నుంచి పోటీ చేశారు. అలాగే నన్నపనేని నరేందర్ ఇదే వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి వరంగల్ ఈస్ట్ నుంచి పోటీ చేశారు. అతను గతంలో మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే తను కొన్ని కాంట్రవర్షియల్ వ్యాఖ్యలు చేశారు. తను గత ఎన్నికల్లో 70 కోట్లు ఖర్చు పెట్టాను, 16 ఎకరాల భూమిని నేను అమ్ముకున్నాను, ఇదంతా నియోజకవర్గ ప్రజల కోసమే, నేను బీసీ బిడ్డను, వెనుకబడినటువంటి వర్గాలకు న్యాయం చేయడమే నా లక్ష్యము, నా పోరు అంతా, నా పోటీ అంతా, నా కోపం అంతా ఒక ఉన్నత వర్గాల మీదనే తప్ప నేను మాత్రం ఎప్పటికీ పేద బడుగు బలహీన వర్గాల ప్రజల పక్షాన్నే ఉంటాను అన్నటువంటి మెసేజ్ ఇవ్వడంలో భాగంగా ఆ కీలక వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో నిన్న ఎర్రబెల్లి ప్రదీప్ రావు బీజేపీ నుంచి పోటీ చేసినటువంటి వరంగల్ ఈస్ట్ అభ్యర్థి, అలాగే నన్నపనేని నరేందర్, వీళ్ళిద్దరూ కూడా ఈసీకి ఫిర్యాదు చేశారు. అయితే తను ఎన్నికల్లో 70 కోట్లు ఖర్చు చేశాడు అని ప్రజాస్వామ్యాన్ని